ఈరోజు పత్రికల్లో ఒక సెన్సేషనల్ వార్త అండి. ఏమిటంటే అది యుద్ధం వల్ల, భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల రైతులకు చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఇవ్వలేకపోయారు. సూపర్ అండి. ఇప్పుడు దాకా ఎట్లా ఏం చెప్పారంటే సూపర్ 6 బెల్లు కొట్టాం మేము ఎన్నికల సమయంలో. బెల్లు కొట్టగానే క్లాసులు మొదలవుతాయి, బెల్లు కొట్టగానే కార్యక్రమాలు మొదలవుతాయి అనుకుంటే పొరపాటేను. ఆ బెల్లు కొట్టినటువంటి ఆ సూపర్ 6 అనేది బెలూన్గా మారిపోయింది. ఆ బెలూన్ బటన్ నొక్కుదామంటే మా వేళ్లకేమో మరి గుండు సూదులు ఉన్నాయి. బెలూన్ బటన్ని ఈ గుండు సూదులతో నొక్కితే అంటే డబ్బులు లేవు మా దగ్గర కత్తెరలు గుండు సూదులు మాత్రమే ఉన్నాయి. ఈ బెలూన్ కానీ గుండు సూదులు ఉన్నటువంటి మా ఏళ్లతో నొక్కితే అది టపాలమని పగిలిపోతుంది. అందువల్ల మేము సూపర్ 6 హామీలు అమలు జరపలేకపోయామని కాలక్షేప కబుర్లు చెప్పుకుంటా వచ్చినటువంటి భయమేస్తోంది. మా మొఖాలు చూసి అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, మమ్మల్ని చూసి ఎవరు అప్పు కూడా ఇవ్వడం లేదు అని చెప్పుకుంటా వచ్చినటువంటి వీళ్ళు ఈ రోజున రేపు 20వ తారీఖున మే 20వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరగబోతా ఉందండి. ఈరోజు మీకు అందరికి గుర్తుందా? మే 13వ తేదీ మాయ మాటలు నమ్మి, మోసపూరితమైనటువంటి వాగ్దానాలను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి 2 చీరలు ఇస్తూనే 2 చీరలతోనే ఎలా సరిపెట్టుకుంటారు మీరు? ఆ 2 చీరలే కాకుండా మరొక పట్టు చీర కూడా ఇస్తాము అని కూటమి ప్రభుత్వం, బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈ పాటికి తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పడి ఉండాల, ఎవ్వరికీ పడల. 18 ఏళ్ళు నుండి 19వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ప్రతి మహిళకి కూడా కులంతో పని లేకుండా, మతంతో పని లేకుండా, రిజర్వేషన్లతో పని లేకుండా ప్రతి మహిళకి కూడా 19 ఏళ్ళు నిండినటువంటి 19వ ఏడులోకి అడుగుపెట్టినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు 1500 పడాల. సంవత్సరం అయిపోయింది, ఎవరికి పడల. అదేవిధంగా బీసీ వర్గాల వారికి, అది ముస్లిం మైనారిటీలు కూడా కావచ్చు దీంట్లో, బీసీ వర్గాల్లో వీళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు నిండితేనే పెన్షన్. 50 సంవత్సరాలు నిండినటువంటి మైనారిటీ వర్గాలకు కానీ, బీసీ వర్గాలకు కానీ ఎక్కడ కూడా పింఛన్లు అందట్లా. వీళ్ళు ఈ 11 నెలల్లో లేదా 12 నెలల్లో చేసినటువంటిది ఏంటయ్యా అంటే అరకొరగా గ్యాస్, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తామన్న దాన్ని కొంతమందికి ఇచ్చి, కొంతమంది ఇవ్వకుండా, కొంతమందికి ఇస్తామని చెప్పేసి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసి డబ్బులు పడని వాళ్ళ సంఖ్య 90%, డబ్బులు పడ్డ వాళ్ళ సంఖ్య 10%. అది ఇంకా వీళ్ళు చేసింది ఏంటంటే అన్నా క్యాంటీన్లు మేము ప్రారంభిస్తామన్నారు. అది కూడా సూపర్ 6లో భాగమే. పింఛన్లు లేవండి సూపర్ 6లో. పింఛన్లు లేకుండా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామన్నారు. అన్నా క్యాంటీన్లు కూడా పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏంటంటే సంఖ్య అంతకుముందున్న సంఖ్య కన్నా సగానికి తగ్గించారు. సగానికి తగ్గించడం కాకుండా ఎక్కడైతే డోనర్స్ ఉంటారో, అన్నా క్యాంటీన్కి చందాలు ఇచ్చేవాళ్ళు ఉంటారో అక్కడ మాత్రమే అమలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ నిధులు తక్కువ, చందాలు ఎక్కువ. ఆ భోజనాలు కూడా ఎవరు చేస్తున్నారో మీకు అందరికీ తెలియదు కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే
ప్రథమ ప్రాధాన్యం. ఇక మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకి ప్రకటన చేశారు ప్రకటన. 1998లో కూడా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ప్రకటన ఇచ్చారు, పరీక్షలు పెట్టారు. పరీక్ష రాసి ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇచ్చాడు. ఎక్కడ 1998, ఎక్కడ 2019? అలాంటి ప్రహాసనంగా ఇది మారకుండా నిజంగా నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇంకా ఈ రోజున పత్రికలు ఇచ్చినటువంటి కథనం ఏంటంటే, 2 ప్రధానమైనటువంటి హామీలను అమలు చేస్తే 90% హామీలను అమలుపరిచినట్లేనంట. లోకేష్ గారు ఒకరోజు లిస్ట్ ఇచ్చారు, 31 హామీలు. 31 హామీల్లో 3 హామీలు ఇప్పటికి అమలు జరిగింది. సరే, వీళ్ళు ఇంకొక 2 యాడ్ చేస్తే 90% అమలు జరిపినాడు. ఎందుకంటే మన పచ్చ మసాలాలు ఉంటాయి కదా, జోడించి రాస్తారు కదా. 2 ప్రధానమైనవి కానీ ఇస్తే 100% 90% ఇచ్చేసినట్టు అంటావు, 100కి 90% ఇచ్చేసినట్టు. ఆ 2 ప్రధానమైనవి ఏంటంటే, ఒకటి తల్లికి వందనం. జూన్ 12న మన కొత్త ప్రభుత్వం వచ్చింది. జూన్ 12నే పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి ఎంతమంది పిల్లలుంటే, అంటే ఈ సంవత్సరం పోయింది, 2024-25 విద్యా సంవత్సరం పోయింది, ఎగ్గొట్టేశారు. దాన్నేం పట్టించుకోవద్దు ఎవరు కూడా. 2025-26 విద్యా సంవత్సరానికి వెయ్యడానికి అంశాలను గురించి పరిశీలన చేస్తూ ఉన్నారంట. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఖరీఫ్ సీజన్ మొదలయ్యే సమయంలో పెట్టుబడి సాయం మనం చేయాలి. పెట్టుబడి సాయం చేసి ఉండేవాళ్ళేనంట ఈపాటికే. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయాల్సినటువంటి నిధుల్ని రిలీజ్ చెయ్యలేదంట. వాళ్ళు రిలీజ్ చేయనందువల్ల వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వీళ్ళు వేయాల్సినటువంటి వాటా కూడా వేసేసి రిలీజ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవాలనుకుంటే అంతలోకి పాకిస్తాన్ యుద్ధం అడ్డం వచ్చేసిందంట. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్ల రైతులకు రైతు భరోసా ఇవ్వలేకపోయారంటండి, ఈ పత్రికలు రాస్తున్నాయి. దానివల్ల వాయిదా పడిందంట. సరే, ఇప్పుడు యుద్ధం కూడా ప్రస్తుతానికి యుద్ధ సైరన్లు లాగిపోయినాయి. ఇరుపక్షాలు కూడా రాజీకి వచ్చారు. కాల్పుల విరమణ జరిగిపోయింది. త్వరలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తారంట. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర హామీ పొంది ఆ నిధులు రిలీజ్ చేయించుకొని ఖరీఫ్ సీజన్కి డబ్బులు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారంట. అంటే ఖరీఫ్ సీజన్కి డబ్బులు వేసే ప్రయత్నం చేస్తారంటే గత ఆర్థిక సంవత్సరానికి రైతులకు పెట్టుబడి లేనట్టే కదా. కానీ రేపు జూన్లో ఇవ్వబోతున్నారు. ఇస్తే 90% హామీలు నెరవేర్చినట్టే. ఈ ప్రధానమైనటువంటి హామీలను కూడా నెరవేర్చబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పత్రికలు రాసేటటువంటివి కట్టుకథలుగానే ఉండిపోకుండా అవి నిజాలు కావాలని పత్రికలకు కూడా మనం మద్దతు ఇద్దాం. వాళ్ళు రాసింది నిజం కావాలని కోరుకుందాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళకి అంతమందికి డబ్బులు వేయాలని, ఖరీఫ్ సీజన్కి ముందుగానే రైతుల ఖాతాల్లో 20,000 పడాలని చెప్పేసి ఆశిద్దాం. పత్రికలు రాసినటువంటి విషపు వార్తలను పక్కన పెడదాం. వాళ్ళు ఇలా జరిగి ఉండేది, యుద్ధం లేకపోతే గత ఆర్థిక సంవత్సరానికి రైతులకు సాయం చేసేవాళ్ళం అనేటటువంటి కట్టుకథలను కూడా పక్కన పెడదాం. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇటు రైతులకు
విద్యా సంవత్సరానికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల అంతమంది తల్లుల ఖాతాల్లో పిల్లలకు డబ్బులు వేయటాన్ని జరగాలనే మనం కోరుకుందాం. నమస్తే.